ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ యొక్క నెల చివరి ఆదివారం ఫిబ్రవరి నెలలో ప్రేమస్వరూపి నమ్మదగిన వాడు వందనాలు. ఈ దినం వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను నూతనపరిచి మీ మాట ప్రకారం నడుచుకునేటప్పుడు మాకును శబ్దం ద్వారా వింటున్నటువంటి వారితోనూ, ఫేస్బుక్లోను యూట్యూబ్లో చూస్తున్న వారితోనూ తేటగాను సూటిగాను మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో దేవుని వాక్యంలో ఉంది. చదవండి. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి. ఎందుకు మనము ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించాలి అంటే, అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, సమస్త మనుషులకు దేవుని కృప ఏమైందంటే ప్రత్యక్షమైంది. కాబట్టి మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి. ఈ మధ్యాహ్నకాల సమయంలో మన యొక్క వాక్య అంశం ఏంటంటే ఇహలోక సంబంధమైన దురాశలు. ఏ సంబంధమైన? ఇహలోక సంబంధమైన దురాశలు. దేవుని వాక్యం ఏమని రాయబడిందంటే, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. యాకోబు గారు రాసిన పత్రిక. ఆశ వేరు, దురాశ వేరు. దురాశ దుఃఖానికి చెడు. అంటే ఇప్పుడు దురాశ ఆశకి ఉన్నటువంటి తేడా ఏంటో నేను చెప్తా వివరంగా. ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేను ఒకసారి భోజనానికి వెళ్ళా, మీరు వారి భోజనానికి వచ్చారు. నేను అన్నం తింటున్నా, మీరు అన్నం తింటున్నారు. నేను అన్నం తింటానంట, నీ అన్నం కూడా తీసుకొని నేను వేసుకొని తిన్నాను అనుకోండి, దాన్ని ఏమంటారు? దురాశ. అంటే అదేంటి, అంతా నాకే కావాలి. దురాశ, ఇహలోక సంబంధమైన దురాశ. దురాశలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, దేవుడు ఆదాము గారిని అవ్వను ఇద్దరును ఏదేని తోటలో ఉంచారు. వాళ్ళు భద్రత కలిగినటువంటి ప్రాంతంలో ఉన్నారు, కంఫర్ట్ జోన్ లో ఉన్నారు. దేవుడు అన్నిటినీ సమకూర్చి అప్పుడు నరుణ్ణి చేసి అవగాహన చేసి దేవుడు ఏదేని తోటలో ఉంచారు. అయితే ఏదేని తోటలోకి సర్పము రూపంలో అపవాది వచ్చి అవగారిని మోసం చేశారు. అవగారికి అపవాది అని చెప్పాడు, ఈ చెట్ల ఫలాలు దేవుని తినచ్చు, కానీ మంచి చెడులు తెలియనిచ్చే వృక్షఫలాలు దేవుడు తినొద్దని చెప్పాడు అని అపవాదిని చెబితే, అపవాది అవ్వతో ఇది నిజమా అని ప్రశ్న వేసింది. అయితే అపవాది అని చెప్పాడంటే, మీరు తినొచ్చు, తింటే ఎలా ఉంటారు? దేవదూతలు ఉంటారు. దేవుడు వీళ్ళకి ఇచ్చినటువంటి జీవితం అనేది
తృప్తి కలిగిన జీవితం, కంఫర్ట్ జోన్ లో ఉన్నారు, దేవదూతలాగా ఉంటారు అనేటువంటి ఆశను అపవాది వేళలో పుట్టించాడు. అది ఏమైందంటే వారికి దురాశ. అంటే దేవుడు ఇచ్చినటువంటి సంతృప్తికరమైన జీవితాన్ని వాళ్ళు ఆస్వాదించకుండా, జీవించకుండా వేరే వాళ్ళలాగా ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. దానికోసం అవ్వ ఏం చేసిందంటే ప్రయత్నించింది. దురాశ. ఎప్పుడైతే అపవాది చెప్పిందో ఆ పండు చూడటానికి రమ్యంగా ఉందో, అందంగా ఉందో, తీసుకొని ఆ పండు కోసుకొని తినాలని మనసు కలిగింది. దీన్ని ఏమన్నారంటే దురాశ అన్నారు. అదేనా కదా, నీవు నా జీవితాల్లో కూడా దురాశ అనేది ఉంటుంది. దానిని మన ప్రభువైన యేసుక్రీస్తు కోసం దాన్ని ఏం చేయాలంటే మనం విడిచిపెట్టాలి, విసర్జించాలి. అదేనా కదా, ఈ శరీరం అనేది ఎటువంటిదంటే ఆశలు కలిగింది. ప్రభువైన యేసుక్రీస్తు కోసం ఈ ఆశను మనం ఏం చేసుకోవాలంటే చప్పుకోవాలి. ఎప్పుడైతే ఆదాము దేవుడి మాట వినకుండా అయ్యగారు పండు వేసుకుని తిని ఆదాము గారికి ఇచ్చిందో, దేవుడి మాట వీరు వినకుండా ఉన్నారు, దేవుడు ఏదైనా తోటలో నుండి వారిని బయటికి పంపించాడు. వీళ్ళు ఏమొచ్చింది? దురాశ వచ్చింది. అంటే దేవదూతలాగా ఉండటం దేవుడికి ఇష్టం లేదు, ఇలాగ ఉండటమే దేవుడికి ఇష్టం అని దేవుడి మీదే వ్యతిరేకమైనటువంటి ఆలోచన మనసు వచ్చింది వాళ్ళకి. దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి జీవితం అనేది అది భద్రతో కూడిన జీవితం. అంటే మనకు అర్థమైన మాటలు ఏంటంటే పురుగు చూసి నక్క వాతలు పెట్టుకున్నాడు. ఆశ, లోకాశ, దురాశ, అదేంటారా. వాటిని మనం ఏం చేయాలని వాక్యం చెప్తా ఉందంటే విసర్జించాలి. దురాశలను విసర్జించాలి. ఈ లోకంలో ఉన్నంత వరకు నీకు నాకు ఆశలు ఉంటాయి. అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చెప్తే బాగుంటుంది, అలా చెప్తే బాగుంటుంది. మరి ప్రతిదీ మనం చేయాలనుకుంటున్నది అది దేవుని యొక్క చిత్తమే, దేవుని చిత్తం కాదా అని ఆ గ్రహింపు నీకు నాకు ఉండాలి. దురాశ. అందుకే వాక్యంలో ఎవరు రాయబడింది చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ చూడండి. దేవుని వాక్యం చూడండి. దేవుని యొక్క వాక్యం మొదటి కొరింథీ చూడండి. దేవుని వాక్యం చూడండి 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుని ఆడుటకు లేచి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు 6వ వచనం 16
అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనంలో దేవుని యొక్క వాక్యం. వారు ఆశించిన ప్రకారము. ఎవరు వారు? ఇజ్రాయేల్ ప్రజలు. క్రీస్తు పూర్వం 1450 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనను అపోస్తలుడైనటువంటి పౌలు గారు క్రీస్తు శకం 48వ సంవత్సరంలో రాశారు పరిశుద్ధాత్మ సహాయంతో. అప్పుడు జరిగిన సంఘటన, అది చరిత్ర. అది మనకు ఎలా ఉంచబడిందంటే వాక్యంలో మనకు జాగ్రత్త చెప్పడానికి ఈ మాటలు రాయబడ్డాయి. వారు ఏం చేశారంటే, వారు ఆశించినట్లు మనము చెడ్డవాటిని ఆశించకుండా ఉండాలా. వాళ్ళు ఆశించారు. వాళ్ళు ఆశించి ఏమైపోయారంటే వాళ్ళు నాశనం అయిపోయారు. ఒక్క దినమనే 23,000 మంది కూలీలు, ఒక్క దినమంది 23,000 మంది ఏమయ్యారు? కూలీలు అంటే చనిపోయారు. ఆశించారు. నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తు కోసం ఈ లోక ఆశలు మనలో ఏం చేసుకోవాలంటే తెలుసా? చంపుకోవాలి. లోకంలో ఉన్నదంతయు అనగా ఏంటి? శరీరాశ, నేత్రాశ, శరీరాశ. శరీరం ఆశించేది. తిను, తాగు, సుఖి. తిని తాగి సుఖించే తర్వాత వచ్చేది ఏమొచ్చిందండి? తర్వాత ఏమొచ్చింది? గ్యాస్ వచ్చింది. జనులు తిరుగుటకు తాగుటకు కూర్చుంది, ఆడుటకు లేచిని. వీళ్ళ ఆట. గ్యాస్ వచ్చింది కదా. తిని తాగి కూర్చుంటే ఇక లేస్తే ఏమొచ్చింది కదా? ఆటే గ్యాస్. వారు చెడ్డవాటిని ఆశించినట్టు మనం ఆశించకూడదు. శరీరం ఏంటంటే ఆశించ ఏగా అంటే శరీరం. కానీ ఆత్మ ఏమంటే జాగ్రత్త, దేవుడు లెక్క చెప్పాలి అంటే ఆత్మ. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరములకు విరోధం. శరీర ఆశలు నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తు కోసం చంపుకోవాలి. శరీరాశ, ఇంకోటి నేత్రాశ. కన్ను కూడా ఆశించిందంట. నేత్రాశ. చిన్నపిల్లలు ఇప్పుడు ఐస్ క్రీమ్ బండి వచ్చిందనుకోండి, చిన్నపిల్లలు ఏం చేస్తారు? నా గొని అని ఏడుతుంటారు. ఒక పక్క ముక్కు ఏమని పడితే ఆడిపాడు, ఒక పక్క చూస్తుంటారు. మళ్ళీ ముక్కు దూరి ఒక పక్క ముక్కు దూరుతున్నారు, ఒక పక్క ఏడుతుంటారు. మళ్ళీ ఐస్ క్రీమ్ మంచిగా తీసుకెళ్ళి మళ్ళీ మా అబ్బాయికి ఒక ఐస్ క్రీమ్ అయ్యా 10 రూపాయలు, ఇంకా మంచిగా ఉన్నాయా, పెద్ద మంచి క్వాలిటీ 50 రూపాయలు ఉన్నాయి, కప్పు కావాలా 100 రూపాయలు అంటారు ఆయన. మళ్ళీ ఏంటో మళ్ళీ ముక్కు కాదు. పిల్లలు కన్నులు ఏవైతే పిల్లల కన్నులు ఆశిస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తుంది. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏమంటే మనం ఏడుతూ ఉంటారు. కొని వెళ్తారు. కొన్నింటి దాన్ని కింద పడి దొరుకుతుంటారు. వద్దు బాబు, వద్దు నాయన, వద్దమ్మ, జల్లు చేసి వద్దని చెబుతాం. ఏంటో వాళ్ళు ఏం చేస్తారు? ఏడుపుని పెంచుతారు. ఇంకా మనం ఏం చేస్తాం? పెట్ట పీపులు పీకి లేపితే మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళి తీసుకొస్తాం. అప్పుడు నీళ్ళు పాడుతాం. ఇది ఆశించడం అంటే. అది ఆశించడం. ఈ కన్ను తెలుసా? ఆశించింది. అవ్వగారు ఈ పనులు చేసినప్పుడు దేవుడు అని చెప్పంటే, ఈ చెట్ల ఫలములలో ఏదైనా మీరు నిరభ్యంతంగా నీ ఇష్టం తినొచ్చు.
కానీ మంచి చెడ్డల తిరుగు ముచ్చు వృక్ష ఫలాలు తినవేదని నరుడికి ఆజ్ఞాపించను. తినొద్దు అని చెప్పాడు. ఎందుకు తినొద్దు పేరు? ఎప్పుడైతే అపాలు ఇచ్చింది ప్రేరేపించింది అప్ప తిను ఏం కాదు తినొచ్చు. జాగ్రత్తలు అవుతారు. అపవాది ప్రేరేపించింది. అవ్వ చూసింది. చూడటానికి ఎలా ఉన్నది? రమ్యంగా ఉంది. అప్పుడు అందంగా ఉంది. కూర్చుంది. లోపల ఎలా అడుగు తెలుసా? రమ్యంగా ఉంది. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం, పరలోకము నీకు శాశ్వతము. మంచి పాట అది. లోకం ఎటువంటి అంటే నటనాలయం అంట. మంచి మంచి బంగారం ఉందనుకోండి మెరిసిద్దా? అదే రోడ్డు బోర్డు లోకం అలాంటి కొన్ని ఆశించింది. అదే అంటే ప్రసంగి గ్రంథం చూద్దాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం 2:10. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. 2:10. నా కనులు ఆశించిన వాటిలో దీనిని అని చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. నా హృదయంలో నా పనులన్నింటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన ఏదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. నా కనులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. ఇక్కడ సొలొమోను గారు తన జీవితంలో అంటున్నారు, నా కన్ను ఆశించిన దాన్ని ఏది కూడా అది చూడకుండా ఉండలేదు. కన్ను ఏం చూస్తే అది కావాలనిపించింది. అర్థమంటారు. అందుకనే సొలొమోను గారు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు అన్నిట్లో ఉన్నటువంటి అప్పుడు బహుభార్యత్వం ఉండేది. పూర్వకాలం ఏముండేది? బహుభార్యత్వం. ఒక మగవాడు ఎంతమంది అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు అనే ఆలోచన బహుభార్యత్వం ఉండేది. ఏం లేదు. ఇక ఆ దేశం పోవటం, ఆడతో యుద్ధం చేయాలి. వినండి మీరు. ఇప్పుడు ఒక దేశం పోయి ఆడతో యుద్ధం చేయటం, ఆళ్ళు చచ్చిపోవడం, మా సైనికులు చచ్చిపోవడం, ఆడ సైనికులు చచ్చిపోవడం, ఇదంతా అవసరమా? ప్రశాంతంగా ఉండాలి దేశం. ఆ ఊరు అమ్మాయిని చేసుకున్నాను అనుకోండి, వాళ్ళు ఏమంటారు? మా ఊరు అల్లుడే అంటారు. ఈ ఊరు పోయి ఈ అమ్మాయిని చేసుకుంటే వీళ్ళు ఏమంటారు? మా ఊరు అల్లుడు. ఇంక గొడవ ఉంటుందా? ఏ ఊరు పోయినా ఆ ఊరు అమ్మాయిని చేసుకోండి, ఇంక గొడవ ఉందండి. అంత సమాధానమేగా. చుట్టుపక్కల రాజులందరూ వస్తారు, మాలుడు 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 అంటారు. ఇంకా రాజుగారికి గొడవ ఉంటుందా? గొడవ. అట్లా చుట్టుపక్కల దేశంలో ఉన్నవాడు అమ్మాయిని అందరినీ చేసుకోండి. 1000 మంది భార్యలు. వత్త వచ్చే ఆవిడ ఏమన్నా ఏం చేసింది? వత్త ఆ ఊరు దేవతని నెంబర్ పెట్టుకోవచ్చు. వత్త ఈ ఊరు దేవత నెంబర్ పెట్టుకోవచ్చు. ఆ వత్త ఆ ఊరు దేవత. అందరూ వచ్చారు. అయ్యగారిని ఏం చేశారు? భ్రష్టుని చేశారు. సొలొమోను భ్రష్టుడైపోయింది ఆయన. అర్థమంటారు? నా మీద నీకు ప్రేమ లేదు, నా మాట నువ్వు ఎందుకను అని అంటదేమో, అందేమో, మరి మనకు తెలియదు. కానీ నీ మీద నాకెందుకు ప్రేమ లేదు అని అండేమో. ఈయన దేవుడు మర్చిపోయి చరిత్ర నేర్పుతున్న పాఠం. అర్థమంటారా? నా కన్ను ఏదైతే చూసిందో నేను ఆశించిందని అది అభ్యంతరం పడతలేదు అని సొలొమోను గారు చెప్తే, యేసు ప్రభువు రామని చెప్పారు తెలుసా?
నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరిగాయి. నీ కన్ను నేను అభ్యంతరపడుతుందా? చూడంటుందా? చూడకుండా ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించడం మీరా? రెండు కళ్ళు, ఒక కళ్ళుతో జీవంలోకి వెళ్ళడం మంచిదా, లేదా రెండు కళ్ళు పాపం చూసి నరకంలోకి వెళ్ళడం మంచిదా? యేసుప్రభు వారు చెప్పారు మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. చూసారా దేవుడి వాక్యం ఎలా చెప్తుంది, అంత స్పష్టం చెప్తుంది. అదేనంటారా? అంటే ఒక పురుషుడు ఒక స్త్రీని మోహం చూస్తే అప్పుడే తన హృదయంలో పాపం చేసినట్టు అంట. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూసి భలే ఉండండి ఇలా సినిమా హీరో లాగా ఉండు అంటే పాపం చేసినట్టు అంటే. యేసుప్రభు వారు చూసారు ఎంత ఆజ్ఞలు కఠినతరం చేశారు. అదేంటారు? ఆజ్ఞలు కఠినం. అది యేసుప్రభు వారు చెప్పింది. మరి అలా ఉంటే వాక్యం మనం ఎలా జీవించాలి? అదేంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన కానీ, మన వస్త్రధారణ కానీ, మన విధానం కానీ చాలా జాగ్రత్త. అదేంటే వాక్యం అంత స్పష్టంగా చెబుతుంది. ఇక్కడ నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని ఎదురు పారివేయము. నీ దేహమంతా నరకంలో పడవేయకుండా నీ అవయవంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరం కదా. రెండు కళ్ళు కలిగి నరకం బాధ కంటే ఒక్క కళ్ళు కలిగి పరలోకం బాధ మంచిది కదా. నేత్రాశ, దురాశ. చదివిన ఆడవాళ్ళు కొన్నటువంటి ఆలోచన ఏంటంటే చీరలు చూశారనుకోండి వదిలిపెట్టరు. అదేంటే అప్పు చేసేది సరే మంచి చీర కొనుక్కోవాలి. కొంతమంది అందరు కాదు కొంతమంది ఎలాగైనా అది కొనుక్కోవాలి ఆశ, మురిసిపోతారు పాపం. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారు, దాన్ని బీరువాలు పెట్టి అది అంటే తుప్పు పడిపోవాలి. ఆశ. నా ఆశ మన ప్రభువైన యేసుక్రీస్తు కోసం మనం ఏం చేయాలి తెలుసా? తండ్రి, నా ఆశ కాదు, నీ ఆశ నెరవేర. శరీరాశ, నేత్రాశ, జీవోగము, గర్వం. ఇవన్నీ లోక సంబంధమైనవే. అవి తండ్రి నుండి వచ్చినవి కాదు, ఆది నుండి లోకంలో ఉన్నవే, లోక సంబంధమైనవే. కనుక ఆ దురాశలను ఏం చేయాలంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో చంపుకోవాలి. దురాశ ఇహలోక సంబంధమైన దురాశలను నువ్వు నేను ఏం చేయాలి? విసర్జించాలి. అయ్యగారు అట్టి చదువుతురండి, ఆయన వాడు పరిశుద్ధుడా, ఆయన పాపం చేయకుండా అని అంటే ఎవరు చదువుతున్నాను? నన్ను యేసుప్రభు. మీరు ఎట్టి కొలతో కొలుతారో మీకు కూడా దేవుడు నన్నే వదిలిపెట్టాడు.
మీకు అర్థమైన పాటలు చెప్తాను. కారణం పడుకోండి. ఏం చెప్పు ఏం చేస్తాను అంట. నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేసేది సహజంగా ఈ మాట ఎప్పుడు వచ్చింది? పెళ్ళిళ్ళ కాలంగా వచ్చింది. కట్టినారు. ఏం చెప్పారు మీరు? ఎంత ఇస్తారని చెప్పారు? ఏమి ఇచ్చారు? ఏం పెడతారని చెప్పారు అంటారు లేదా? అంటారా? ఏమి ఇస్తారని చెప్పారు? ఏమి ఇచ్చారు మీరు? ఇదే మీరు ఇచ్చింది. అప్పుడు ఏం చెప్పారు పెళ్ళప్పుడు? ఇప్పుడు పెళ్ళి అయిపోయిందని మేరకు ఉన్నారా అంటారు. అట్లా దేవుడు కూడా నన్ను వదిలిపాడు. సావుకులేని వారికి ఏం తీర్పు తెలుసా? కఠిన తీర్పు అంట. ఏం తీర్పు? కఠినంగా ఉంటుంది తీర్పు. గతిగతగా వాడక ఏం వాక్యం చెప్పాయా ఆదివారం అని దేవుడు అడిగితే అయ్యా ఇది చెప్పి మరి వాక్యం ప్రకారం జీవించాలి లేదా అని అడుగుతుంది. కఠిన తీర్పు. కరోనా అప్పుడు 2 ఇంజక్షన్లు చేశారు చూసారా? అట్టా డబుల్ డోస్ ఉంటుంది. డబుల్ డోస్ మా ఆఫర్ డబుల్ శిక్ష, 2 శిక్ష, 2 ఉగ్రత పాత్రగా చేస్తారు. అందుకని ఎవరోక సంబంధమైన దురాశలను విసర్జించాలి అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు తీతుకు పత్రిక రాస్తూ చెప్పారు. అది క్రేతు అనే దీవుడు. ఎక్కడ? క్రేతు అనే దీవుడు. ఎందుకంటే క్రేతు అనే దీవులో ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? సంపన్నులు, ధనవంతులు. వాళ్ళు ధనవంతులు, బాగా ఫుల్ డబ్బులు ఉన్నవాళ్ళు. క్రేతు అనే దీవులో క్రీట్ ఇప్పటికీ ఆ దీవులే ధనవంతులు. వాడు ఎవరొక సంబంధమైన దురాశలను విసర్జించాలి తీతూ అని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా పత్రిక రాయాలి. విసర్జిస్తున్నాము ఎవరో సంబంధం దురాశలను విసర్జించట్లేదు. దురాశ ఆనాడు పాపం ఆ దురాశ గర్భం ధరించింది. పాపానికి అంది. పాపం పరిపక్వమై మరణానికి అంది. అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్ని నేడు మానవుడు కూడా వెళ్ళిపోతా ఉన్నాం ఆ నిత్యాగ్నికి. కనుక ఈ లోపమైనటువంటి దురాశను నేను ఏం చేయాలంటే చంపాలి. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని ఏం చేయాలి? నరికే తీసేసుకోవాలి. నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరిగి కాలు అభ్యంతరపరిచింది వెళ్ళు అడుగు, చెయ్యి అడుగు, తీసుకో, కన్ను అడుగు, చూడు. అదే చూసిన దానికి లెక్క, పట్టుకున్న దానికి లెక్క, నడిచిన దానికి లెక్క. అందుకని దావీదు గారు ఏం రావన్నాడు? నా అడుగు జాడలన్నీ ఆయన ఏం చేస్తారు? లెక్కిస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంటికి నడిచింది ఎన్ని అడుగులు లెక్కేస్తామండి? 1 2 లెక్క. నీ అడుగు జాడలన్నీ దేవుడు ఏం చేస్తాడు? లెక్క కౌంట్ పెడతాడు. కనుక మనం ఎలా ఉండాలో తెలుసు. జాగ్రత్తగా ఈ లోకంలో ఉన్నంత కాలం మన స్వాధీనం ఉంటుంది. తప్పనిసరి దాన్ని జయించాలి. నేను జయించి నా తండ్రితో కూర్చున్న ప్రకారం జయించిన వారిని నాతో కూర్చోబెట్టుకును. జయించాలి. బతికి అంటే చావాలి. ప్రభుత్వం చేసుకుని లోక సంబంధమైన దురాశను ఏం చేసుకోవాలి? యేసు ప్రభు కోసం చంపుకోవాలి. అలా చంపుకుంటేనే నీకు నిత్య జీవం, నిత్యత్వం. లేకపోతే లేదు నిత్య జీవం. ఎందుకంటే ప్రభుత్వం యేసుక్రీస్తు వారిని నా పాపాల కొరకు సెలవు రక్తం కాచారు, ప్రాణాలు పెట్టారు, సమాధి చేయబడి తిరిగి వచ్చారు. ఆయన ప్రాణత్యాగాన్ని నీవు నేను ఏం చేయాలి తెలుసా? గుర్తించాలి, గ్రహించాలి. ఇంకా మనం ఈ లోక సంబంధమైన దురాశలో ఉంటే
దాని నుంచి బయటపడి పశ్చాత్తాపడి సెలవు దగ్గరికి వచ్చి విడిచిపెట్టి దేవుని వాక్యానుసారంగా జీవించాలి. అటు కృపా ప్రభు వారి గురించి లాక ఆమెన్. కళ్ళు మూసుకున్నా ప్రార్థన చేసుకున్నా నేను వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్న ముందు పేరండి. పరిశుద్ధమైన తండ్రి, నీ పిల్లలని మీ మాటలు ఉన్నారు అంతరంగంలో భద్రపరచని నీ మాట ప్రకారం నడుచుకున్నట్టుకు సహాయం చేసుకుని బలపరచమని యేసుక్రీస్తు తండ్రి ఆమేన్.